ఒక ఊరి జనాభా 1500, కానీ కేవలం 3 నెలల్లో ఆ ఊరిలో 27,000 మందికి పైగా పిల్లలు పుట్టారంటే మీరు నమ్మగలరా? వినడానికి పిచ్చిగా అనిపించినా ఇది మన దేశంలో జరుగుతున్న ఒక అతిపెద్ద కుంభకోణం. దీని వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో షెండుర్ని అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది. దాని జనాభా కేవలం 1500, కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం గత 3 నెలల్లో ఆ ఊరిలో 27,397 బర్త్ సర్టిఫికెట్స్ రిజిస్టర్ అయ్యాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఇది భౌతికంగా అసాధ్యం. మరి ఇది ఎలా జరిగింది? ఇది పిల్లలు పుట్టడం కాదు, మన దేశ భద్రతకు తలపెట్టిన ఒక పెను ప్రమాదం. ఈ భారీ కుంభకోణాన్ని బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య బయట పెట్టారు. ఆయన ఆరోపణల ప్రకారం ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న స్కామ్. బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ మీదుగా అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించిన వలసదారులకు ఈ చిన్న గ్రామం నుండి బర్త్ సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు. ఈ ఒక్క సర్టిఫికెట్ చాలు వాళ్ళు అధికారికంగా భారత పౌరులుగా మారిపోవడానికి. ఆ తర్వాత వాళ్ళు ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి అన్ని సంపాదించగలరు. ఇది కేవలం ఒక చిన్న స్కామ్ కాదు, మన దేశ జనాభాను, భద్రతను దెబ్బతీసే అతి పెద్ద కుట్ర. రేపు మన మధ్యలోనే ఒక ఉగ్రవాది భారత పౌరుడిగా స్వేచ్ఛగా తిరుగుతున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని మీరు కోరుకుంటున్నారా? ఈ కుంభకోణం వెనుక ఉన్న దేశద్రోహులను కఠినంగా శిక్షించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ప్రతి భారతీయుడికి చేరాల్సిన ఈ షాకింగ్ నిజాన్ని అందరికీ షేర్ చేయండి. జై హింద్.